నమస్తే అండి. యోబు 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ వాక్యములో దేవుని ప్రణాళిక మానవుడి యందు ఏలాగున సంపూర్ణమవుతుందో ఆలోచన చేయగలరు. ఎవడు ఈ సర్వశక్తిమంతుడు, ఎక్కడ ఉంటాడు, ఏమి పని చేస్తుంటాడు అని ఆలోచన చేసినట్లయితే, నాలోనే మర్మమయ్యున్న, నా నిజస్వరూపమే అయ్యున్న, నన్ను జీవింపచేసేటువంటిదయ్యున్న వాక్యమే లేదా దీపమే, నాలోనే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు ఈ సర్వశక్తిమంతుడు. పాపపు నియమము కలిగినటువంటి ప్రాణముతో బందీ అయిన నా మనస్సును యుక్తకాలమున దాని నుండి విడిపించి, పాపపు నియమమును జయించినటువంటి ప్రాణముతో జత కట్టించడం కోసము దేహస్వభావమును పడద్రోయగలిగిన బలము గలదై తిరిగి దైవీ స్వభావ విషయంలో దినదినము అభివృద్ధి చెందుటకు జీవింపచేసేటువంటి శక్తి కలిగినదై నాయందే ఉన్నది ఈ వాక్యము. ఇంతకు ఈ సర్వశక్తిమంతుడు లేదా ఈ వాక్యము లేదా దీపము లేదా ఆజ్ఞ ఎప్పుడు ఈ కార్యమును నాలో చేయగలదు అని ఆలోచన చేసినట్లయితే, లోక స్నేహముతో విభిచరిస్తున్నటువంటి నా ప్రాణము మనస్సు దానిని విడిచి ఒంటరైనప్పుడు అట్టి ఆపత్కాలంలో సంపూర్ణ శరణాగతి కోరడమే ఆయన వైపు తిరగడం అవుతుంది. ఇంతకు లోక సంచారము చేస్తున్నటువంటి ప్రాణము మనస్సు కలిగినటువంటి నాలో ఆయన వైపు తిరగగలిగేటువంటి మార్పు ఎప్పుడు రాగలదు అని ఆలోచన చేసినట్లయితే, మీ వస్త్రములను కాక హృదయములను చింపుకోగలిగినప్పుడు ఈ కార్యము మనలో దేవుడు చేసేందుకు సిద్ధపడి ఉండగలడు. ఇంతకు ఈ లేఖనంలోనే పరమార్థం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, లోక సంబంధమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలిగించదు, కానీ దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలిగించేదై ఉంటుంది అనే విషయము ఈ లేఖనంలో దాగి ఉండగా, ఎప్పుడు ఏలాగున ఈ హృదయము చినగగలదు అని ఆలోచన చేసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొని పోతున్నటువంటి సమస్త జనుల ప్రాణము నీరైపోయినప్పుడు ఇది ఎప్పుడు ఏలాగున జరుగుతుంది అంటే, నా అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి జీవన విధానములో ఆకాశము నా దోషమును బయలుపరిచినప్పుడు, భూమి నా మీదకి లేచినప్పుడు, అనగా చీకటి నన్ను చుట్టిముట్టినప్పుడు, లోబడని నా హృదయము లొంగినదై నేను చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించి తిని అని నేను ఒప్పుకొనిన ఎడల ప్రాణమనేది నీరైపోతుంది. ఈలాగున ఎప్పుడైతే ప్రాణము నీరైపోతుందో హృదయము చినిగినదవుతుంది, అనగా విరిగి నలిగినటువంటి హృదయము అనేది మానవుడికి కలుగుతుంది. ఈలాగున ప్రాణము నీరైపోయినప్పుడు ప్రాణము కోసము లేదా ఊపిరి కోసము ఒంటరైనటువంటి మానవుడి యొక్క మనస్సు తండ్రి వైపు తిరగడం జరుగుతుంది. తండ్రి, ఈ నా పాపము నుండి అనగా చీకటి నుండి నన్ను రక్షించమయ్యా అనేటువంటి ఈ మొర ఆకాశ మహాకాశముల యందు నివాసమున్నటువంటి వాడి యొక్క చెవులను చేరేదై ఉంటుంది. కాబట్టి అలాగున ఆకాశ మహాకాశము నుండి దేవుని నీతి ద్వారా కృప ప్రవేశించినదై మానవుడిలోనే అట్టి క్షణంలో మొలిచినటువంటి ఆ సత్యమును చేరడం జరుగుతుంది. ఈ మాదిరిగా దేవుని నీతి ద్వారా కృప మనలో మొలిచినటువంటి సత్యమును చేరడం జరుగుతుంది. కాబట్టి కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకోవడం వలన ఈ మాదిరిగా తిరిగి జన్మించినటువంటి మానవుడి యొక్క అంతరంగమందు దినదినము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యే కార్యమును దేవుడే మన యందు కలగచేస్తుండగా, దైవీ విషయములో దినదినము రూపాంతరపరచబడేటువంటి ఈ అభివృద్ధికి లోకము సాక్ష్యము కాదు, కానీ మనమే సాక్షులమై ఉంటాము. నిదానముగా ఈ వాక్యం యొక్క లోతైనటువంటి మర్మమును ఆలోచన చేయగలరు అని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.